అందరికీ నమస్కారం అండి. క్షమించాలి ఏదన్నా కొంచెం లేట్ అయిందంటే కింద షూట్ అవుతుండింది. ఏదో లాస్ట్ 2 షాట్స్ అవ్వాలని. మీకేమైనా లేట్ అయింటే మీడియా వారందరికీ థ్యాంక్ యూ. ఇంత పేషెంట్‌గా వెయిట్ చేసినందుకు అందరికి. అలాగే ఇంతకుముందు చెప్పినట్టే ఐయామ్ సో ప్రౌడ్ అండ్ హ్యాపీ ఫస్ట్ టైమ్ సరిగమ కమింగ్ ఇంటూ తెలుగు విత్ మీ. అలాగే శివం సెల్యులాయిడ్స్ ప్రొడక్షన్‌లో రవణ. ఐయామ్ సో హ్యాపీ వర్కింగ్ విత్ హిమ్. ఈ సినిమా ఈవెంట్‌లో ఎన్ని సార్లు మాట్లాడినా ఈ సినిమా ఎందుకు పెద్ద సక్సెస్ అవ్వాలి అనంటే ఐ ఆల్వేస్ ఫీల్ సరిగమ ఫస్ట్ టైం ఇక్కడికి వస్తుంది అండ్ ఈయన చాలా కష్టపడ్డారు. రవణ కంప్లీట్‌గా చాలా ఎఫర్ట్స్ పెట్టారు. అలాగే మా డైరెక్టర్ గారు ఆల్మోస్ట్ 3 ఇయర్స్ ఈ ప్రాజెక్ట్‌ని నమ్ముకొని ఈ ప్రాజెక్ట్ మీదే ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళ కోసమైనా సినిమా పెద్ద హిట్ అవ్వాలి. అండ్ ఇంకా ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఈరోజు మీడియా అందరిని కలవడానికి 14th ఫెబ్ 14 సినిమా వద్దామనుకున్నాము. ఫెబ్ 14 వద్దామనుకున్నాము. రాలేకపోయాము. రీజన్స్ ఏం పెద్దగా ఏం లేదండి. వెరీ సింపుల్. హర్రీ అవ్వాలనుకోలేదు. విత్ మా ప్రొడ్యూసర్ సపోర్ట్‌తో ఒకసారి మొత్తం మేము సంక్రాంతి సినిమాలు అయిపోయిన తర్వాత ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే ఏంట్రా పరిస్థితి అంటే, సో వి థాట్ మేము ఇంకా ప్రమోషన్స్‌లో కానీ లేకపోతే ఇంకా ఎంతవరకు రీచ్ అవుతున్నామో ఏంటి? ఏమన్నా హర్రీ అవుతున్నామా? లేదు ప్రొడ్యూసర్స్ కూడా వాళ్ళు సపోర్ట్ చేసి ఒకసారి కంటెంట్ 1కి 2 సార్లు చూసుకొని ప్రోడక్ట్‌ని చాలా సాలిడ్‌గా డెలివరీ చేసేంత వరకు ఏం తొందరపడాల్సిన అవసరం లేదు. లెట్స్ టేక్ టైమ్. మంచిగా సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళి మంచి సినిమాని ఇద్దామనే ఒక ఉద్దేశంతోనే ఫెబ్ 14 రావట్లేదు. మార్చ్ 14 వస్తున్నాం. సో వ్యాలంటైన్స్ డే మిస్ అయింది. ప్రాబ్లమ్ లేదు. హోలీ రోజు ఇంకా కలర్‌ఫుల్‌గా చాలా అందరం సెలబ్రేట్ చేసుకుందాం. ఖచ్చితంగా 'దిల్‌రూబా' సినిమా చాలా కలర్‌ఫుల్‌గా ఉంటది. హోలీ రోజు యాప్ టు డేట్ అని నేను పర్సనల్‌గా ఫీల్ అవుతున్నాను. మీరందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఫస్ట్ టైం మొన్న కూడా అడిగారు, ఏంటి మీ హీరోయిన్స్ రారా ఈవెంట్‌కి? హీరోయిన్ రావట్లేదను. వచ్చేసింది రుక్సార్. చూడండి నా జింగిలి ఎంత అందంగా ఉందో. మెరిసిపోతుంది తెల్ల తెల్లగా. ఐయామ్ సో హ్యాపీ. అందరూ పేరంతా చాలా బాగుంది అని అంటున్నారు ఇప్పటివరకు చూసిన వాళ్ళైతే. సినిమాలో కూడా చాలా మంచి మూమెంట్స్ ఉంటాయి. లవ్ ట్రాక్ చాలా బాగా వర్కౌట్ అయింది. భాస్కర్ పట్ల గారి గురించి ఎన్నిసార్లు మాట్లాడినా నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. నా అంటే సినిమా జర్నీలో రాజావారి రాణి గారి సినిమా అయిపోయిన తర్వాత నేను కథ రాసుకొని ఎస్ఆర్ కళ్యాణ మండపం ఎవరికి చెప్దాము, దీన్ని ఎలా తీసుకెళ్దాము అన్నప్పుడు ఫస్ట్ నాకు ఈ సినిమాలో పాటలు చాలా ఇంపార్టెంట్ అని భాస్కర్ పట్ల గారిని ఒకసారి అప్రోచ్ అయ్యి, సార్ ఒకసారి కథ చెప్పాలి సార్ మీకు అని చెప్పి నేను ఎస్ఆర్ కళ్యాణ మండపం కథ భాస్కర్ పట్ల గారికి ఫస్ట్ టైం చెప్పాను. ఆ రోజు నుంచి మొదలైన నా జర్నీ నిజంగా తమ్ముడు కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు. ఎప్పుడు నా పాట వెళ్ళినా సరే సొంత తమ్ముడికి రాసినట్టు చాలా ప్రేమగా ఆయనకు పాట వెళ్తుంది నా పాట అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవ్వని, ఆ పాట చాలా బాగా వస్తుందని. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంట్లో వ్యక్తిలా ఎప్పుడు ఓన్ చేసుకొని నాకు పాట రాస్తున్నందుకు. అలాగే ఈశ్వర్ మాస్టర్కి థ్యాంక్ యూ మాస్టర్. చాలా స్టైలిష్గా వచ్చింది సాంగ్ అంతా. థ్యాంక్ యూ. శామ్ సిఎస్ గారికి నిన్ననే 2 days బ్యాక్ అనుకున్నాండి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూశాను. మళ్ళీ చెప్తున్నాను, శామ్ సిఎస్ గారి మ్యూజిక్ కోసం హ్యాపీగా మీరు 'దిల్‌రూబా'కి సినిమాకి టికెట్ కొనుక్కొని థియేటర్‌లో పర్ఫెక్ట్‌గా ఎంజాయ్ చేయొచ్చు. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్. మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు శామ్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ థియేటర్‌లో. నేనైతే పర్సనల్లీ వినగానే అరే కొట్టాంరా, బాగా వచ్చింది, చాలా బాగా వచ్చిందని చాలా ఎక్సైటింగ్‌గా ఫీల్ అయ్యాను బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా. అండ్ అగ్గిపుల్ల సాంగ్‌కి మంచి రెస్పాన్స్ ఇచ్చారు. అండ్ హే జింగ్లీ సాంగ్ కూడా మీ అందరికి చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ రాబోయే పాట మీ అందరికీ టీజర్‌లో చాలా బాగా నచ్చిన 'కన్నాని' అనే ఒక సాంగ్ నెక్స్ట్ రిలీజ్ చేయబోతాం. అది ఇంకా మీకు మరింతగా నచ్చుతది. సో వచ్చే పాటలు గాని, కంటెంట్ గాని మీ అందరికి నచ్చుతదని కోరుకుంటూ, మీ అందరికి నచ్చితే కంటెంట్ మొత్తం అంతా నచ్చితే థియేటర్‌కెళ్ళి 'దిల్‌రూబా' సినిమాని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. సో ఇట్స్ మార్చ్ 14 హోలీ నాడు కలుద్దాం. అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం. థ్యాంక్ యూ. Yeah, thank you, Kiran garu. We have a Q&A. హలో అందరికీ నమస్కారం. సో ఐ హోప్ మీ సాంగ్ నచ్చింది మీకు సాంగ్ నచ్చింది. సో ఐ వోంట్ సే మచ్. కొంచెం 14th February సో డేట్ కొంచెం డిలే అయింది. బట్ యాక్చువల్లీ లవ్ చాలా ప్యూర్ ఎమోషన్ ఉంది అండ్ చాలా లౌడ్ ఎమోషన్ ఉంది. ఫుల్ ఫీలింగ్ కావాలి. సో అందుకే 14th మార్చ్కి దిల్‌రూబాతో మీ ఫుల్ ఫీలింగ్తో పిక్చర్ ప్రెజెంట్ చేస్తాను. సో దట్స్ వై కొంచెం డిలే అయింది. బట్ హోలీకి కలర్ఫుల్ డే, కలర్ఫుల్ లవ్ నాతో నా టీంతో ప్లీజ్ సెలబ్రేట్ చేయండి. అండ్ ప్లీజ్ థియేటర్కి టుగెదర్ విల్ కమ్ అండ్ వాచ్ ద ఫిల్మ్.
సోనా మీ సపోర్ట్ కావాలి అండ్ లవ్ కావాలి. అండ్ ఈ సాంగ్ లో ఐ థింక్ వన్ లైన్ ఉంది, నీ వెంట వస్తావే. వస్తానే థియేటర్ కి 14 మార్చ్ థియేటర్ కి వస్తావే. డన్. థ్యాంక్ యూ సో మచ్. క్రేజీ అసలు. అండ్ ఇక్కడ వచ్చిన అందరికి చాలా థ్యాంక్స్, ప్రెస్ కి, తర్వాత వెల్ విషర్స్ కి అందరికి చాలా థ్యాంక్స్. సార్ చెప్పినట్టు హే జింగ్లీ అనేది వెరీ స్పెషల్. ఒక 1 hour లో అప్రూవ్ చేసిన సాంగ్ అది. అండ్ దాని లిరిక్స్ కూడా చాలా బాగా రాసాము. అంటే ఆయన రాస్తున్నప్పుడు కూర్చుని ఆయనతో పార్టిసిపేట్ చేసినప్పుడు ఆయన రాస్తా ఉంటే ఒక్క లైన్ చాలా అందంగా అనిపించింది. యాక్చువల్లీ ఒక అబ్బాయి ఒక అమ్మాయితో తన ఎక్స్ప్రెషన్ చెప్పే ఒక సాంగ్ అండి. దీన్ని రాయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మీరు అటు చూస్తున్నారు. అంటే ఫస్ట్ టైం లవ్ లో పడినప్పుడు చాలా ధైర్యంగా ఉంటాడు అబ్బాయి, జంగిల్లో కింగ్ లో ఉంటాడు అనమాట. ఆ లవ్ దొబ్బిన తర్వాత రెండోసారి మళ్ళీ పడినప్పుడు భయం వేస్తా ఉంటుంది, ఇది ఉంటుందా వెళ్ళిపోద్దా అని. ఆ ఫీల్ లో ఉన్నప్పుడు ఆడు చెప్తానే ఉంటాడు తన మీద ఎంత ప్రేమ ఉందో. అదే టైంలో ఆడు భయాన్ని కూడా చెప్తా ఉంటాడు. ఇలాంటి ఒక ఎక్స్ప్రెషన్ చెప్పాను నేను. చెప్తే దానికి ఆయన టైం తీసుకుని రాసి చాలా అందంగా ఇచ్చారు. శ్యామ్ సిఎస్ మ్యూజిక్ చాలా బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారండి. శ్యామ్ గారికి చాలా థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ రుక్షార్ అండ్ కిరణ్ గారు మీరు చూశారు కదా, ఇద్దరు పేరు చాలా అందంగా ఉంటుంది స్క్రీన్ మీద. థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరూ ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను నేను పాటని. చేశారండి. ఇప్పుడు మాత్రం అలా కొంచెం రేసు గురంలో శృతి హాసన్లో ఫీల్ అవుతున్నారు కానీ బట్ లోపల అందరికీ నమస్తే అండి. మామూలుగానే కిరణ్ అబ్బోర్ అంటే నాకు ఫోన్ కాల్ ఎక్కువ వస్తుంటాయి. ఎందుకంటే తనతోటి పనిచేసిన ప్రతి సినిమా, మొదటి సినిమా నుంచి ఎస్ఆర్ కళ్యాణ నుంచి చాలా ఇష్టం. ఒక సొంత బ్రదర్ లాగా ఫీల్ అవుతాను నేను. సో కాబట్టి దానికి అగ్గికి ఆజ్యం ఎవరంటే మాకు కరుణ్. సో నాకు బాగా ఇష్టమైన డైరెక్టర్ కాకముందు నుంచి ఫ్రెండ్. సో వీళ్ళిద్దరి కాంబినేషన్కి ఒక శ్యామ్ సిఎస్ లాంటి ఒక మంచి కంపోజర్ సెట్ అవ్వడం, మన ఈశ్వర్ లాంటి ఒక కొరియోగ్రాఫర్ సెట్ అవ్వడం, విజువల్ కూడా చాలా అద్భుతంగా సెట్ అయింది. ఇందులో నాకు బాగా నచ్చిన ఎక్స్ప్రెషన్, మరింత దగ్గర అవ్వవే, నీ గుండెదో నా గుండెదో, ఈ చప్పుడు ఎవరిదంటే తెలియకూడదే. ఈ ఎక్స్ప్రెషన్ నాకు బాగా నచ్చిన ఎక్స్ప్రెషన్. ఇందులో చాలా బాగుంటాయి. హే జింగ్లీ అనేది దీని గురించి ఒక కథ ఉంది, చెప్పచ్చా కరుణ్? ఈ సాంగ్కి కరుణ్ వెళ్ళి చాలా ట్యూన్ చేయించుకొచ్చాడు. సో అన్ని కరుణ్ గారు పంపిస్తారు, యూనిట్ అందరూ వింటారు. సో ఒక ట్యూన్కి అప్పుడు రమ్మన్నారు, నాకు కుదరలేదు కరుణ్ తోటి వెళ్ళడం చెన్నైకి. సో ఒక ట్యూన్ తీసుకురాగానే పల్లవి ఎత్తు కూడా కొంచెం టేక్ ఆఫ్ మామూలుగా ఉందన్నారంట కరుణ్ గారు అని. భాస్కర్ భట్ల గారు అన్నారంటే ఆయన విని ఇదే చెప్పారన్నారంట కరుణ్. సో మా ఇద్దరికి సింక్ ఎలా ఉంటుంది కరుణ్ గారికి నాకు. సో ఈసారి మీరు భాస్కర్ భట్ని తీసుకున్నారండి, అంత కూర్చొని డిస్కస్ చేస్తే బెటర్ అని చెప్తే, సో ఆ సాంగ్ తాలూకా పల్లవిని ఇంకా ఏమైనా కొత్తగా చేయొచ్చా అని శ్యామ్ సిఎస్ నేను కరుణ్ గారు కూర్చున్నప్పుడు నేను అన్నాను, అది పక్కన పెట్టి మీ దగ్గర ఏమైనా ఒక ట్యూన్ ఉంటే ఇవ్వండి సార్, ఈ సిచ్యువేషన్కి కరెక్ట్గా కుదిరేలాగా చెప్పాను. అది స్టాక్ నుంచి ఒకటి ఇప్పుడే బాబు చేసుకున్నాడు. అది తీసి మొహమాటంగా ఇది నచ్చుతుందా నచ్చదా అని సూపర్ ఉంది సార్ అని చెప్పి వెంటనే కరుణ్ గారు పంపించాం. కరుణ్ ఆయనకి నచ్చింది, కరుణ్ గారు నచ్చింది. 1 hourలో మా మ్యూజిక్ అయిపోయింది ఫస్ట్ సాంగ్కి, అదే ఈ జంగిలి. సో అంత అద్భుతమైన సాంగ్ని వదులుకొని ఉంటే ఈ సినిమాకి ఒక ఆయువు పట్ల సాంగ్ మిస్ అయ్యేది. సో అతను మొహమాట పడి వినిపించకపోతే తను ఎంతో కష్టపడి ఇష్టపడి చేసుకున్న పాట ఈరోజు అలా ప్రజల్లోకి వచ్చేది కాదు. సో ఈ పాట వెనకాల కథ ఇది. సో హే జింగిలి పాట డెఫినెట్ గా ఈ సినిమాని బ్లాక్ బస్టర్ చేయడంలో ప్రముఖ పాత్రను పోషిస్తుందని అయితే నేను ధైర్యంగా చెప్పగలను. థ్యాంక్ యూ. అలాగే రుక్సార్ అండ్ చాలా బాగుంది, అందంగా ఉంది. సో డెఫినెట్ గా గ్లామర్ ఎలిమెంట్ కూడా బాగుండాలి సినిమాకి, ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి. అలాగే నిర్మాత రవి గారికి, వాళ్ళ బృందాన్ని అందరికీ, ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సినిమా సాధించబోయే విజయం కోసం ఎదురు చూద్దాం. థ్యాంక్ యూ.